క్లియర్గా చెప్తాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ యాప్ విషయంలో, మీ అవగాహన? ఉన్నట్టు ఫ్రాంక్ గా ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా కూడా దీని మీద కొంత కన్సర్న్ రైజ్ అవటం తప్పేమీ కాదు. దీనికి ముందు ఒక విషయం చెబుతాను. నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఓపీస్ అంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆధారాలు సేకరించడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రొసీజర్స్ మొత్తాన్ని కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ఈ రోజు బీజేపీ కిషోర్ గారు అన్నట్లుగా దేశంలో జరుగుతున్న 70 నుంచి 80% సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఉన్నాయి, డౌటే లేదు. ఖచ్చితంగా వాటిని అడ్డుకట్ట వేయడం కోసం కమ్మస్వామి చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ఒక అద్భుతమైన ఇనిషియేటివ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ మీరు ఇంతకుముందు అన్నారు చూసారు, విదేశాలకు సంబంధించిన ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నప్పుడు మన దేశం ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ ఉంటే ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. డెఫినెట్గా ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. కానీ ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే గూగుల్ వాళ్ళు యాంటీ ట్రస్ట్ కేసులు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏదన్నా యూజర్ డేటా స్నిప్పెట్స్ ఆఫ్ అవర్ వాయిస్ రికార్డ్స్ కు ఒక గూగుల్ అసిస్టెంట్ లాంటివి క్యాప్చర్ చేసేసి థర్డ్ పార్టీస్ అనాలిసిస్ కోసం పంపించిన సందర్భాల్లో వాటి మీద యూరోపియన్ యూనియన్ లో వీటన్నిటిలో కూడా ప్రైవసీ సెక్యూరిటీ కన్సర్న్స్ మీద భారీ మొత్తంలో ఫైన్స్ చెల్లించాల్సిన సందర్భం ఏర్పడింది. అంటే మనం టెక్నికల్ గా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. గతంలో ఏబిఎన్ లో నేను సేమ్ అరౌండ్ 2016-17 టైంలో టిక్ టాక్ బ్యాన్ అవ్వడానికి సంవత్సరానికి ముందు, సో టిక్ టాక్ మన యూజర్ డేటాని విదేశాలకు ఎలా చేరవేస్తుంది అన్నదాన్ని పాకెట్ స్నిప్పర్స్ ద్వారా ఎనలైజ్ చేసి తైవాన్ లో ఉండే కొన్ని సర్వర్స్ కి ఎలా వెళ్తుంది ఏపీఐ ద్వారా అని చెప్పేసి అన్నదాన్ని లైవ్ డెమో చేస్తున్నాను నేను. సో అది చేసిన తర్వాత సంవత్సరం తర్వాత టిక్ టాక్ బ్యాన్ చేయబడింది. ఏది సంవత్సరం తర్వాత అంటే ఈ రోజు ఈ యాప్ మన ఫోన్ లో ఉండటం వలన బై డిఫాల్ట్ ప్రీ ఇన్స్టాల్డ్ గా ఇక్కడ ప్రభుత్వం చేసిన ఒక చిన్న ఇంత వివాదం రావడానికి ఒక ఇదేంటంటే ప్రీ ఇన్స్టాల్డ్ గా ఉండటం, దాన్ని మీరు తొలగించలేదు అని చెప్పేసి అంటాం. సో తొలగించలేదు అన్నప్పుడు ఆన్ ది ఫ్లై, ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. ఒక్కసారి ఒక ఫెసిలిటీ అనేది ఒక యూజర్ ఫోన్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా రేపు అక్కడ ఉండే ప్లేయర్ ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక ఏపీఐ ని చొప్పించి ఆన్ ది ఫ్లై అప్డేట్స్ వచ్చి, అంటే అక్కడ మనకి అప్డేట్ ఒక్కసారి రామ్ లోకి వెళ్ళిపోతే, రీడ్ ఓన్లీ మెమరీలోకి వెళ్ళిపోతే ఒక యాప్ దాని మీద ఎలాంటి కంట్రోల్ ఉండదు. ఏ అప్డేట్స్ వస్తున్నాయో కూడా యూజర్ తెలిసే స్కోప్ అనేది ఉండదు. అలాగని ప్రభుత్వాలు తప్పు చేస్తాయి అంటే కనుక తప్పు చేయొచ్చు, తప్పు చేయకపోవచ్చు. అంటే మనం పొలిటికల్ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడట్లేదు. ఏదైనా కూడా యూజర్ కి చాయిస్ ఉండటం అనేది నిజంగా సంచార్ సాతి గత 2023 నుంచి అందుబాటులో ఉంది. అందరూ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంతకుముందు కిషోర్ గారు అన్నట్లుగా స్పెల్లింగ్ టైప్ చేయడం చేత కాని వాళ్ళు, లేకపోతే కొన్ని మిస్టేక్ జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ యూజర్ కి ఛాయిస్ ఉండటం అనేది చాలా అవసరం వీకే గారు. ఎందుకంటే యూజర్ కి ఛాయిస్ లేనిది ఏదైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లోనే ఎఫ్బిఐ లాంటిది కూడా ఇలాంటి చర్య తీసుకోలేదు. వేరేగా తప్పుగా అర్థం చేసుకోవడానికి కాదు. చిన్న క్వశ్చన్ సార్, చెప్పండి అండి. శ్రీధర్ గారు ఏం లేదు సార్, ఇది ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ని డిలీట్ చేయలేరు అనేది, డిలీట్ చేయలేకపోవడం అనేది ఒక ఫీచర్ అని గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా సార్? ఫస్ట్ ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు ఇది? లేదండి, ఇప్పుడు బేసికల్ గా నేను గవర్నమెంట్ స్టేట్మెంట్స్ మీరు అనట్లేదు గవర్నమెంట్ ఏమైనా స్టేట్మెంట్ దిస్ యాప్ విల్ బి అన్ఇన్స్టాలబుల్ అని చెప్పి కానీ, లేకపోతే ఈ ఓఈఎంస్ కానీ we have received instructions, this is the kind of integration that this app seeks, ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ ని మీరు డిలీట్ చేయలేరు అన్నది ఒక అంశం ఉంది అని కానీ వాళ్ళు చెప్పిందా, లేకపోతే అపోజిషన్ వాళ్ళు జనాల్లో భయం కలిగించడానికి చెప్తున్న విషయం? ఒకటే, వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ అండి, ఆర్ మిస్ఇన్ఫర్మేషన్? అది నేను లేదండి. ఇప్పుడు ఈ రోజు దీనికి సంబంధించిన చర్చల్లో 100% ప్రభుత్వం వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది కాదు అని చెప్పేసి అక్యూస్ అనేది ఇచ్చుంటే కనుక ఇన్ని డౌట్స్ ఉండేవి కాదు. ఖచ్చితంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ డిఫరెంట్ సోర్సెస్ లో డిఫరెంట్ వీటన్నిటిలో కూడా ఇప్పుడు మీరైనా నేనైనా కూడా అక్కడ ఏంటి రీడ్ ఓన్లీ మెమరీలో ఉంటుందా? నేను తప్పు పట్టట్లేదండి, మీరు చెప్పేదాన్ని నేను తప్పు పట్టట్లేదు. నేను నా క్లారిటీ కోసం కూడా
ఇది ప్రతిపక్షాలు లేకపోతే ఇంకెవరో కావాలని జనాల్లో భయం రేపించడానికి చేసిన ప్రొపగాండానా, లేకపోతే ఎక్కడన్నా మనం చూసామా? ఇది అయితే ఇక్కడ ఒక మాట సార్, బోత్ ఆఫ్ యూ ప్లీజ్, నిజంగా కూడా ప్రభుత్వం మ్యాండేటరీగా ఇది ప్రతి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ హ్యాండ్సెట్స్లో డిఫాల్ట్ యాప్గా తీసుకురావాలని వాళ్ళకి పెట్టిన మ్యాండేటరీ థింగ్. బట్ ఇప్పుడు కిషోర్ గారు అంటే నేను ఒకసారి రీథింక్ చేశాను, ఎక్కడా కూడా ఒకసారి ఇది మొబైల్ వచ్చిన తర్వాత యూ కెనాట్ అన్ఇన్స్టాల్ దిస్ అనేది పిఏబి నుంచి ఎస్టర్డే గైడ్ లైన్స్ వచ్చినాయి. గైడ్ లైన్స్ వచ్చిన దానిలో ఫస్ట్ ఈ రోజు విపక్షాల ముందు విపక్షాలు అల్లరి చేసిన తర్వాత పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి మాట్లాడిన తర్వాత ఈ రోజు జ్యోతిరాదిత్య సింధియా గారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ గారు వచ్చి ఓకే ఇది డిలీటబుల్ అని చెప్పినాడు. అంటే ఏంటిది అంటే ఇప్పుడు దేశపరంగా ఇంకొకటి అసలు మధ్యాహ్నం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది డిలీటబుల్ అని చెప్పినప్పుడే వాళ్ళు ఒక రకంగా అది అంగీకారం ఉంది. పీబీఐ గైడ్ లైన్స్ కూడా ఎస్టర్డే వాళ్ళు ఏదైతే పీబీ గైడ్ లైన్స్ ఇచ్చినారో గైడ్ లైన్స్ లో మ్యానుఫ్యాక్చర్డ్ కంపల్సరీ పెట్టాలా, అది దాన్ని నాన్ ఎడిటబుల్ నాన్ డిలీటబుల్ అని చెప్పేసి పెట్టినారు. తర్వాతనే చర్చ ఎక్కువైంది, పెట్టిన తర్వాత చర్చ ఎక్కువైంది. చెప్తాను, మీరు కంక్లూడ్ చేయండి శ్రీధర్ గారు. షూర్ అండి, డెఫినెట్ గా ఇదేంటంటే ఈ యాప్ అనేది మంచి పర్పస్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంప్లిమెంట్ చేసే విధానంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ఇన్స్టాల్ చేయడానికి స్కోప్ ఉండటం కానీ పర్మిషన్స్ రిమూవ్ చేయడానికి స్కోప్ ఉండటం కానీ ప్రొవైడ్ చేస్తే ఎలాంటి అభ్యంతరము లేదు. ఏ అప్లికేషన్ అయినా కూడా యూజర్ షుడ్, నేను ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు ఇది నాట్ ఓన్లీ గవర్నమెంట్స్ గురించి కాదండి, నేను టెక్నాలజీ డొమైన్ లో ఎప్పటి నుంచో ప్రైవసీ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్న వ్యక్తిగా ప్రపంచం మొత్తం కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ లో ఒక టర్మ్ ఉంటుంది, యూజర్ షుడ్ హ్యావ్ ఎవ్రీ కంట్రోల్. యాపిల్ వాళ్ళు గూగుల్ వాళ్ళు బలవంతంగా ఏదన్నా యాప్ ఇన్స్టాల్ చేసినా కూడా గతంలో యూరోపియన్ యూనియన్ ఎన్నోసార్లు ఫైన్స్ వేయడం జరిగింది. ఆ కేసెస్ అన్ని నేను ఫాలోఅప్ చేస్తున్నాను. అంటే యూజర్ ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకునే దాంట్లో ఉండే వెయిట్ ని అన్ఇన్స్టాల్ చేసుకునే. ఇప్పుడు అదే చూద్దాం, ఎక్కడా కూడా ప్రభుత్వము అధికారికంగా లేదా అనధికారికంగా ఏ యాంగిల్లోనైనా ఇది మీరు డిలీట్ చేసుకునే అవకాశం ఉండదు, ఖచ్చితంగా సచ్చినట్టు మీ ఫోన్లో ఉండాల్సిందే అని ఎక్కడైనా అన్నదా అనేది. అసలు వీళ్ళందరూ ఎవరేం మాట్లాడుతున్నారు, ఈ విపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఏం చెప్తోంది, అది